Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. కేవీఎంల ధ్వంసం కేసులో అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎట్టకేల ఊరట లభించింది. జూన్ 5 వరకు ఆయన్ని అరెస్ట్ చేయదంటూ ఆదేశాలిచ్చింది ఏపీ హైకోర్టు. తదుపరి విచారణ జూన్ 6కు వాయిదా వేసింది. మాచర్లలోని పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనపై కేసు నమోదైంది. అయితే ముందస్తు బెయిల్కు ఆయన హైకోర్టుని ఆశ్రయించడంతో చివరికి ఆయనకి ఊరట లభించింది. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం కేసులో అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్కు వెళ్లిన పిన్నెల్లిపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పలువురు అభ్యర్థుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు కేసులున్న అభ్యర్థుల్ని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తాడికొండ అభ్యర్థులు జూన్ 6వ తేదీ వరకు నియోజకవర్గంలోకి వెళ్లొద్దని షరతులు పెట్టింది. పిటిషన్లు వేసిన వైసీపీ, టీడీపీ స్వతంత్ర అభ్యర్థులకు జూన్ 5 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. సాక్షుల్ని ప్రలోభాలకు గురి చేయొద్దని షరతులు విధిస్తూ తదుపరి విచారణ జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. పిన్నెల్లి కేసు వ్యవహారం బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. టీడీపీ రిలీజ్ చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని కోర్టుకు తెలిపిన పిన్నెల్లి లాయర్ టీడీపీ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పిన్నెల్లిని అరెస్ట్ చేస్తున్నారంటూ వాదించారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ సరికాదని కోర్టుకు తెలిపారు. ఆయన ట్విట్టర్ వీడియో ఆధారంగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నిస్తూ మార్ఫింగ్ వీడియో కూడా అయ్యే అవకాశం ఉంది కదా అని క్వశ్చన్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంను ధ్వంసం చేశారని పోలింగ్ ఆఫీసర్ చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిన్నెల్లి తరపు లాయర్. ఎఫ్ఐఆర్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేస్తూ కేసు వ్యవహారాన్ని తెలుసుకోకుండా ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం సరికాదని తన వాదనల్ని వినిపించారు. పిన్నెల్లి కుటుంబ సభ్యుల్ని కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని కోర్టుకు తెలిపారు ఆయన తరపు లాయర్. మాచర్ల అభ్యర్థి కావడంతో కౌంటింగ్ వరకు చర్యలు వద్దంటూ విజ్ఞప్తి చేశారు. పోలింగ్ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ ను ధ్వంసం చేసిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ఈసీ ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు నమోదు చేసింది. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోకుండా పోలీసులు అన్ని ఎయిర్పోర్టుల్ని అప్రమత్తం చేసి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ తో పాటు చెన్నైలో కూడా స్పెషల్ టీమ్స్ తో ముమ్మరంగా గాలించారు. అయినా పిన్నెల్లి దొరకలేదు. ఆయన కారును సీజ్ చేసి డ్రైవర్ను మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు ఎస్పీ నేతృత్వంలో 8 పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. తప్పకుండా పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. కోర్టులో లొంగిపోతారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అలర్ట్ అయిన పోలీసులు మాచర్ల, నర్సరావుపేట కోర్టుల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పిన్నెల్లి లొంగుబాటుపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్కు పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనల్ని విన్న హైకోర్టు పిన్నెల్లికి రిలీఫ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.